సో సహోదరుడు రాజ్ కుమార్ మరి రోజా వారికి దేవుడు 2 కుమార్తెల తర్వాత ఈరోజు ఒక కుమారుడిని ఇచ్చారు. వాళ్ళ ఒక కుటుంబంలో వారి కుటుంబ సభ్యులు రండి పైకి రండి. సహోదరుడు రూబన్ ఇక్కడ లేదు, ఇప్పుడు ఆయన కొంచెం చర్చ్ వర్క్ మీద బయట వెళ్ళి ఉన్నాడు. సో ఆ బిడ్డ వచ్చేసి మన చర్చిలో ప్రార్థన చేస్తున్నప్పుడు మా సోదరుడికి ఒక కుమారుణ్ణి దేవుడు బహుమానంగా ఇవ్వాలి అని చెప్పి దేవాలయంలో ప్రార్థన చేసినప్పుడు ఆ ఇయర్ చూడండి ఎంత బాగున్నాడు పిల్లాడు. ఏమంటే సమస్య 7 నెలలుగా వానికి పేరు పెట్టలే. ఎంత బాధ అంటే ఇది. ఇప్పుడు ఏదో ఒకటి పిలుచుకుంటారు అనుకోండి, కానీ దేవుని ఆలయంలో ప్రతిష్ట చేయాలా, పాస్టరే ప్రేయర్ చేయాలా అని చెప్పి సోదరుడు వాళ్ళ ఫ్యామిలీనే ఆపి పెట్టున్నాడు రూబన్. సో ఈరోజు దేవుని సన్నిధిలో ఆ బిడ్డను మనం అప్పగిద్దాం. మరి రాజ్ కుమార్, మరి ఈరోజు మీ కొడుకుని దేవునికి ప్రతిష్ట చేస్తాం కదా, దేవుని పద్ధతిలోనే పెంచాలి. పెంచుతావా? పెంచుతాను. సరే, పెంచుతారు, ఎటువంటి సందేహంలే. బాగా పెరిగిన తర్వాత ఒక మంచిగా ఒక అమ్మాయిని అబ్బాయి ఇష్టపడినా కూడా నువ్వేం చెప్పాలా? స్టార్టింగ్ నుంచి ఏం చెప్పాలా? దేవుని బిడ్డవి, దేవుని పద్ధతులని. దగ్గర రండి, మీరు క్లోజ్ రండి, దగ్గర రండి. ఈరోజు దేవుళ్ళలోనే ఆ బిడ్డను పెంచాలి. సరే, నువ్వు వింటావు, రోజా వింటుందా? మైక్ ఇవ్వండి, చెప్పండి అమ్మా. ఏమ్మా, దేవుని పద్ధతిలోనే పెంచుతావా మీ కొడుకుని? ఎంత బాధ, ఆడోళ్ళకే కష్టం. 2 అమ్మాయిలు పుట్టేసి ఏంటిట్టా అని అడుగుతారు. ఎందుకంటే ఆ బాధలు నాకు కూడా ఉన్నాయి. దాన్ని దాటిన తర్వాత దేవుడు కొడుకు ఇచ్చిన తర్వాత ప్రపంచాన్ని గెలిచినట్టుంటుంది వాళ్ళిద్దరికీ. అలాంటి బిడ్డ ఈరోజు మనం ఆశీర్వదించాలి. ఈరోజు నుండి ఆయన పేరు, కొత్త పేరు పెడుతున్నాం మనం. ఈరోజు నుండి ఆయన పేరు రాజ్ మనోహర్. చెప్పండి, రాజ్ మనోహర్. ఎందుకంటే రోజా వచ్చింది, రాజా వచ్చింది, రాజ్ మనోహర్గా. ఎందుకంటే మనోహరమైన రాజు ఎవరు? మీ యేసు ప్రభువు. సో ఆయన లైఫ్లో యేసు ఎప్పుడు ఉండాలని రాజ్ మనోహర్గా ఈరోజు ప్రతిష్ట చేస్తున్నాం. కుడి చేతిని పైకెత్తి ఆ చిన్నారి బిడ్డను ఆశీర్వదిస్తాం. మహిమ స్వరూపుడా, ఈ చిన్న బిడ్డను నీ నామములో నేను దీవిస్తున్నాను. ఎంత చక్కని కుమారుని ఇచ్చారు, చక్కని కుమార్తెలు ఇచ్చారు. ఈ రోజుల్లో నాయనా, రెండవదిగా నా కొడుకు పుట్టేస్తే ఇంకా కుమార్తె లేదు, ఏమీ లేదు. ఒక ఆశీర్వదించబడిన బిడ్డను ఇవ్వాలని మీరు 3వదిగా ఒక దీవెనని ఇస్తున్నారు. తండ్రి, 3 బిడ్డలు అద్భుతమే. ఈరోజు 3 నేను ఆశీర్వదిస్తున్నాను. ముఖ్యంగా రాజ్ మనోహర్ని నేను ఆశీర్వదిస్తున్నాను. ఆ మనోహరమైన రాజుగా నువ్వు ఉన్నావు స్వామి. మీరు అదే మాట్లాడారు నాతో. బిడ్డకు గొప్ప కృప కలుగునుగాక, శ్రేష్టమైన భవిష్యత్తు కలుగునుగాక. యవ్వనస్తుడిగా ఎదిగి నమ్మకంగా బ్రతుకుతూ తల్లిదండ్రులను కాపాడే వ్యక్తిగా మంచి చదువుకొని వాళ్ళందరికీ ఒక మాదిరిగా దేవాలయంలో ప్రతిష్ట చేయబడిన బిడ్డ ఎలా ఉంటాడో ఈ ప్రపంచంలో నాయన అనేకులు చూసి నేర్చుకునేలాగా దేవుని సన్నిధి వారి కుటుంబంలో దిగి రావాలని ప్రార్థిస్తూ యేసు నామములో ప్రతిష్ట చేస్తున్నాము తండ్రి, ఆమేన్ ఆమేన్. గట్టిగా బిడ్డను బట్టి చప్పట్లడదాం రాజ్ మనోహర్ కోసం. క్లాప్స్. దీనికంతా కొట్టరా?